నాకా వయసు అయిపోయినది, ఓపిక తగ్గింది. కన్నులే వేస్తావో కరికట్టే కడతావో వీళ్ళందరికీ కూడెట్టు, మన గూడెం పేరు నిలబెట్టు. ఈ ఆళ్ళ నుంచి ఈ గూడానికి నువ్వే దూరం. చిక్కన్న ధరకి అనంగానే ఈ కోయిపోతాడా? ఎందురా అదే? అవును దొర, ఆనువాయితీ ప్రకారంగా అన్ని పనుల్లో మునగాలని సూచించమను, సేవుంటే మనల్ని ఓడించమను, దొరతనం సేవట్టమను. మధ్య నువ్వెంత మొగాడివా? రంగంలోకి వస్తేగా తేలుతుంది. అవునవును, అప్పుడే తెలియదు అంబలి. అదరా ఆ ఇరస ముళ్ళు గుళ్ళున్నాయి చూశారుగా, అవి ఆడుతూనే ఉంటాయి. వంటి గాయం కాకుండా ఆటలను కాసుకుంటూ నిటారుగా నడిచే ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళి రావాలి. ఏ మాత్రం తగిలినా తల తగులుతుంది, రక్తం వరదలవుద్ది. బండడా, నువ్వు నాయకుడు అవ్వాలనుకుంటున్నావుగా, ముందు నువ్వే దాటి మధ్య చెక్క. తాడి చెట్టు చూశారుగా, దాన్నే ఒక్క ఏడుతో నరకాలి. అలాగే బాబా. ఓ ఎరా బండోడా, చావన్నాడుగా, నువ్వే ముందు నరకు. పట్రా బండోడా, ఇదే ఆఖరి పరీక్ష. ఈ నువ్వుల్ని చేత్తో పిండే నూనె తీయాలి. తీసుకోండి గుప్పిడితో. మధ్య బండారా, సాయం పట్టమంటావా? ఇంకా పిండావంటే నూనెకి బదులు రక్తం వచ్చినట్టు. ఇప్పుడు మానవుడు ఓడిపోయినట్టనా, త్వరగా ఒప్పుకున్నట్టనా? ఓ దొరికి 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 చుట్టుముట్టండి, దోపిడీ చేయండి.
నువ్వే నాయకుడిలా ఉన్నావు. చిన్నవాడపోయిన చెయ్యెత్తి మొక్కుతాను. నాకు చిన్న ఉపకారం చేసి పెట్టిన ఆయన. ఏమిటది? గర్భదరిద్రులమైన మాకు గర్భదారిద్ర్యం తీరేటట్లు పుట్టిన ఈ ఒక్క బిడ్డకు పెళ్లి చెయ్యాలని అష్ట కష్టాలు పడి అందరి కాళ్ళు పట్టుకుని సర్వ సంబారాలు సిద్ధం చేసుకుని పెళ్లికి తరలి పెడుతున్నావు. నా ప్రయత్నాలన్నీ నువ్వు నీ వాళ్ళు సర్వనాశనం చేశావు. ఈ జన్మకి నేను ఈ బిడ్డకు పెళ్లి చేయలేను. కానీ కుంపట్ల ఈ బిడ్డను గుండెల మీద పెట్టుకుని మా దంపతులను బ్రతకలేవు. మా ముగ్గురు ప్రాణాలు తీసేసి పుణ్యం కట్టుకో. తోపిడీలతో హత్యలతో జీవించే నీకు ఇదో పెద్ద పని కాదు. నీ కాళ్ళు అట్టుకుంటాను. నవ్వుతూ ప్రాణాలు తీయవలసిన నీకు కన్నీరెందుకు నాయనా? మనిషి నేనందుకు, నాలోని మానవత్వం చావనందుకు. పెద్దయ్య, నీ కన్యలతో నా కడుపులోని మాలిన్యాన్ని కడిగి వేశావు. కడదారిని పోతున్న మమ్మల్ని సరైన మార్గంలోకి తిప్పావు. ఈ చెల్లెమ్మ సాక్షిగా చెప్తున్నా, బీద ప్రజలకి దోచుకోను. కందోళి కందోళి, వాళ్ళ సామాన్లు వాళ్ళు బలకెక్కించండి. అంతేకాదు, మన కావడి పెట్టెలో ఉన్న నగ నట్టు అంతా కూడా చెల్లెమ్మకు కట్నంగా ఇచ్చి పంపండి. వెళ్ళు పెద్దయ్య. క్షేమంగా వెళ్ళిరామ్మా. దొంగ కూడా మానవుడే అనిపించావు బాబు. వెళ్ళమ్మా. ఏందిరా ఇది? ఈ పాడు కూడా ఇత్తగా చేస్తే పాడు పండట్టి కూడి తిన్నట్టే. మనం కూడి తింటే సారదు బాబయ్య. దేశంలో ఇలాంటి బీదవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా కూడి తినాలి. వాళ్ళ కడుపులు కూడా మనం నింపాలి. కొడితే ఏను కుంభస్థలమే కొట్టాలి, పడితే ఖజానాలే పట్టాలి. ఖజానాలు కొట్టడం నువ్వు అన్నంత సులువు కాదు. చూస్తావు కదా, రేపటి నుంచి చక్కెర తలగా